Audio Jungle. సిరి, ఐ లవ్ యూ. ఏంట్రా పొద్దున్నే జోకులు వేస్తున్నావు? జోక్? నా ప్రేమ నీకు జోకులా ఉందా? నేను సీరియస్గా చెప్తున్నాను. ఐ లవ్ యూ. నేను సీరియస్గానే చెప్తున్నా, విను. మనకు సెట్ అవ్వదురా. సెట్ అవ్వదా? నువ్వు షాపింగ్ చేస్తే బిల్లు కట్టడానికి నేను కావాలి, నీ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే రీఛార్జ్ చేయడానికి నేను కావాలి, నిన్ను ఎవడైనా ఏడ్పిస్తున్నాడంటే వాటితో గొడవ పడడానికి నేను కావాలి. కానీ నీతో పెళ్లి చేసుకోవడానికి మాత్రం నేను పనికిరానా? నువ్వు బిల్లు కట్టావని పెళ్లి చేసుకోమనడం ఏం బాలేదురా. నాకు నీ మీద ఫీలింగ్ లేదు. యు ఆర్ జస్ట్ మై ఫ్రెండ్. వద్దు. అబ్బాయిల్ని ఏటీఎం కార్డుల్లా బాడీ గార్డులా వాడుకోవడానికి ఫ్రెండ్షిప్ అని నాటకాలు ఆడద్దు. ఇప్పుడు ఏమంటావు? అయినా నాకు పెళ్లి ఫిక్స్ అయింది. నీకు చెప్తే ఏడుస్తామని చెప్పలేదు. ఇప్పుడు ఇంకా దాచిన ఉపయోగం లేదు. పెళ్లి ఫిక్స్ అయిందా? సరే, నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు కాదంటే చచ్చిపోతా. అవునా? ఆల్ ది బెస్ట్. గుడ్ బై. సిరి, హలో సిరి. చా, నేను చేస్తా అంటే ఆల్ ద బెస్ట్ అంటుందా? నా చావు దానికి అంత కామెడీ అయిపోయిందా? చూపిస్తా, నిజంగా చచ్చి చూపిస్తాను. అప్పుడు కానీ దానికి నా ప్రేమలో సిన్సియారిటీ అర్థం కాదు. ఎస్, అక్కడి నుంచి దొరికితే ఖచ్చితంగా చేస్తా. అదే కరెక్ట్ ప్లేస్. వైఎస్ఆర్ చావుతో పౌరాలు కూడా ఎంత ఫేమస్ అయిందో, నా చావుతో ఈ కొండ అంత ఫేమస్ అయిపోద్ది. నాలాంటి లవర్స్కి ఈ కొండ పవిత్ర స్థలం అయిపోద్ది. అవును, నేను చచ్చాను మ్యాటర్ దానికి తెలియకపోతే నేను చచ్చి ఏం లాభం? ఎందుకని మంచిది ఒకరికి ఇన్ఫార్మ్ చేద్దాం. ఎవరికి చేద్దాం? మన పెగట్ పౌడం గడి చేద్దాం. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అవడా హ్యాండ్ మంచి రైజింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఓ ఈడా బావా, నా దగ్గర ఎక్కువ టైం లేదు. ఒక తిరిగి లోపల మ్యాటర్ చెప్పు. నా దగ్గర ఎక్కువ టైం లేదు. నేను కొంచెంసేపట్లో చచ్చిపోబోతున్నాను. ఒక్కసారి నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏంటి బావా, ఏమైంది అలా మాట్లాడుతున్నావు? సిరికి పెళ్ళంట్రా. అదేంటి, నీ లవ్ మ్యాటర్ చెప్పలేదా? చెప్పాను, బట్ నో చెప్పింది. అందుకే నేను లైఫ్కి గుడ్ బై చెప్పేద్దాం అనుకుంటున్నాను. చెక్కిందా ఏంటి బావా? బ్యాక్లో లైఫ్ రాగా నేను నడుస్తుంటే ఉన్న లైఫ్ తీసుకుంటా అంటావేంటి? అయినా బ్యాక్లో మిడిల్ డ్రాప్లు ఉంటాయి కానీ లైఫ్లో మిడిల్ డ్రాప్ పెట్టకూడదు బావా. నా మాట విను. ఏది ఇటు ఎరా బుజ్జి, అమ్మాయి కోసం చచ్చిపోతావురా? తాగేసి చెప్తున్నా అనుకోపోతే ఒక మాట చెప్తుంది. వ్యాట్ 69 ఎక్కపోతే ఆర్సీ తాగాలి, ఆర్సీ ఎక్కపోతే బ్లూ లేబుల్ తాగాలి. అంతేగాని విషయం తాగుతావురా? మందు ఎక్కపోతే బ్రాండ్ మార్చాలి, లవ్లో ఫెయిల్ అయితే ఫిగర్ని మార్చాలి. అంతేగాని చచ్చిపోవడాలేంటరా? నాకు చాలా బాధగా ఉందిరా. సరే కానీ సాయంత్రం ఫుల్ అట్టుకొచ్చి ఈ బాధను మర్చిపోదాం. హలో హలో పెట్టేశాడు రా.
ఎవడైనా కొండెక్కి దూకితే చేస్తాడు, నేనేంటో కొండెక్కేలోకి చచ్చేటట్టున్నాను. వీడవాడు నా ప్లేస్ కప్ చేశాడు. షవడలో కూడా కాంపిటీషనా? దీని అమ్మ జీవితం. సర్లా, మనం పోయే లోపల ఒక ప్రాణాన్ని కాపాడిపోదాం. రే ఆగరా రే. ఓహ్ ఓహ్ ఓహ్, ఏంటి బాస్, సూసైడా? ఏంటి మ్యాటరు? ఓ, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావా? కాగితాల్లో ప్రశ్నల కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటామా బ్రదర్? లాజిక్కే. మరేంటి, గవర్నమెంట్ జాబ్ రాలేదా? 4,000 నోట్లోకి వెళ్ళడానికి 2 చేతులతో కష్టపడి పనిచేసే ఏ పనైనా ఒకటే బ్రదర్. ఇది కూడా కాదా? ఓన్లీ మనీ ప్రాబ్లమ్సా? మనిషి కనిపెట్టిన డబ్బుకే అంత విలువ ఇచ్చినప్పుడు మరి దేవుడిచ్చిన ప్రాణాలకి ఇంకెంత విలువ ఇవ్వాలి? వావ్, జీవితంలో ఎంత క్లారిటీ ఉండి కూడా ఎందుకు చావాలనుకుంటున్నావు? ఎవరైనా మోసం చేశారా? మన నమ్మకాలతో ఆడుకునే వాళ్ళ కోసం మనల్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయకూడదు కదా భయ్యా. నాకు క్లారిటీ వచ్చేసింది భయ్యా. నీది నా కేసే లవ్ ఫెయిల్యూర్ కదా. మనం పుట్టడానికి ప్రేమ కారణమై ఉండొచ్చు, కానీ మనం చావడానికి ప్రేమ ఎప్పుడూ కారణం కాదు బ్రదర్. అంటే మనం ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మనల్ని కాదంటే ప్రపంచంలో అంతగానో బాధే ఉంటుంది కదా. ప్రాబ్లం ఏంటంటే మనం ప్రేమనంతా ప్రేమించిన అమ్మాయిలోనే వెతుక్కుంటాం. అదే ప్రేమని మీ అమ్మ నాన్న ఫ్రెండ్స్ నిన్ను ప్రేమించే వాళ్ళలో వెతుక్కుంటే నీకు బోర్డు అంత ప్రేమ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ నీకు చిన్నది అనిపిస్తుంది. థ్యాంక్స్ భయ్యా, నా కళ్ళు తెరిపించావు. ఇందాకటి దాకా నేను నిన్ను కాపాడాలనుకుంటున్నా కానీ నిజానికి నువ్వే నన్ను కాపాడావు. అయినా జీవితం మీద క్లారిటీ ఉండి కూడా ఎందుకు చావాలనుకుంటున్నావు? నేను చావడానికి రాలేదు తమ్ముడు, ఉచ్చపోసుకోవడానికి వచ్చి. ఆ? నీ అబ్బా, దానికోసం చూడు నాకేంది అంత క్లాస్ పీకు. నేను రైటర్ని బాస్, నేనేం చెప్పినా మంచి డెప్త్ ఉన్న డైలాగులే చెప్తా. అయితే ఇప్పుడు నువ్వు గిటారిస్ట్ అయితే నా ముందు గిటార్ వాయించేవాడువే దరిద్రుడా. అయినా దానికోసం ఇంత పైకి వచ్చాడు ఎందుకురా? అంటే ఇక్కడ వ్యూ బాగుంటుందని. బాబోయ్, ఇంకొక్క నిమిషం కూడా నేను చంపేస్తాను నేను. దొబ్బే చా, ఈడబ్బా ఊడు మొత్తం పాడేసి చూపాడు. ఈ దరిద్రుడు ఆవేశంగా వస్తున్నాడు. ఏరా, నువ్వు కూడా దానికేనా? కాదన్నా, దీనికి. బాబోయ్, అక్కడికే ఎందుకురా? ఏముందిరా అక్కడ? అంటే అక్కడ వ్యూ బాగుంటుందని. మరి నీళ్ళు లేవు కదరా అక్కడ? అక్కడ ఆకులు ఉన్నాయి కదన్నా. భగవంతుడా, ఈ దరిద్రాలను చూడడానికేనా నన్ను చావకుండా ఆపావు? అయినా ఒకవేళ నేను చచ్చుంటే నా ఆత్మకి కంపు భరించలేక కలరాలు చచ్చిపోయావు కదా. దీనికన్నా బతికుండడమే బెటర్. బావా, పొద్దున మందన్నావు, ఏ బ్రాండ్? చావు కదా చిత్రం అని చెప్పి మరుగుదొడ్ల నిర్మాణం యాడ్ తీసేవంటారు దరిద్రుడా. నా కథ మీద కామెడీ చేస్తే క్యారెక్టర్ కట్టేస్తారు.